సిగరెట్ తాగితే పొగొస్తుంది, మందు తాగితే కిక్ వస్తుంది. ఇలా రోజు చేస్తే నీ బాడీ మార్చురీకి వస్తుంది. ఓ షిట్! అబ్బా ఏంటే సడన్ గా బ్రేక్ వేసావు? బ్రేక్ వేయలేదే, ఆగిపోయింది. అబ్బా కొట్టుకుని చాలేవే, ఏమైందో చూడండి. అబ్బా ఇది ఇప్పుడే ఆగిపోవాలా? అక్క ఎవరో వస్తున్నట్టున్నారు చూడవే. రాని రాని చూద్దాం. బావా పాపలరా. పాపలు కాదురా, బేబ్స్ రా. ఏంటే వీళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు? ఏమున్నాయిరా గుంటలో? విడాశాలు. అబ్బో బావా ఆఫర్స్ చూపిస్తుందిరా. కాస్ట్యూమ్ మీద కత్తిలా ఉన్నాయిలే. ఏడ్చావులే, కసిబా అయితే కొట్టేట్టున్నారు. పద పద సర్లే పద పద. అక్క ఏంటే ఎవ్వరు రావట్లేదు? ఎవరొకరు వస్తారు లేవే, ఉండి చూద్దాం. అదిగో ఎవరు వస్తున్నారు, ఆపి హెల్ప్ అడుగుదాం. హలో ఆపరా కొంచెం. ఏమైందండి? ఏమైందో తెలీదండి, సడన్ గా కార్ ఆగిపోయింది. అవునా? మీకు కార్ రిపేర్ చేయడం వచ్చా అండి? నేను ఎలాగో కార్ మెకానిక్ వెళ్ళండి. ఓ థ్యాంక్ గాడ్. ఏమైంది? ఏమైందబ్బా? అయిపోయిందండి, చిన్న ప్రాబ్లం. చూడండి ఒకసారి స్టార్ట్ చేసి చూడండి. స్టార్ట్ అయింది. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంత ఇమ్మంటారు? అయ్యో వద్దండి, పర్లేదు తీసుకో. ఇంత చిన్నదానికి డబ్బులు ఎందుకులేండి? అయినా నేను మీకు హెల్ప్ చేద్దాం నాకే కానీ డబ్బుల గురించి కాదు. అయినా చిన్న రిపేర్ వెళ్ళండి. సరే డబ్బులు ఎందుకులేండి, ఎవరికన్నా బాగా డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి. ఇచ్చే ముందు నా పేరు తెలుసుకోండి చాలు. షూర్ అండి. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు చెప్పలేదు. సతీష్. మీ పేరు? సుష్మా. సుష్మానా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. టైంకి భలే హెల్ప్ చేశారే. అక్క చాలా ఆకలిగా ఉంది. నీకెప్పుడు తిండుకోలే. సర్లే మధ్యలో ఎక్కడైనా దిగి టిఫిన్ చేద్దాం. ఏమే నీకు కూడా ఆకలేస్తుందా? దగ్గరలో ఏ రెస్టారెంట్స్ లేనట్టున్నాయా బాబు, ఈసారికి ఇక్కడే తినేద్దాం. సర్లే ఇంకేం చేస్తాం. మీరు వింటున్నారు 98.2 FM. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఈరోజు మన స్టోరీ ప్రోగ్రామ్ వచ్చేసి ఎవరే ప్రేమను మాయింది అనే షార్ట్ ఫిలిం. ఆ షార్ట్ ఫిలిం లైక్స్ కోసమో హైప్ కోసమో వ్యూస్ కోసమో కాదని డైరెక్టర్ చెప్పారు, ఆయన డ్రీమ్ అని చెప్పారు. ఇప్పుడు ఆ డ్రీమ్ ఒక మైల్ స్టోన్ దాటిందనమాట. ఆ మైల్ స్టోన్ వచ్చేసి 1 lakh వ్యూస్ వచ్చాయండి. ఓకే, ఈ స్టోరీ ఇంతటితో ఎండ్ చేసి బ్యాక్ టు బ్యాక్ మన సాంగ్స్లోకి వెళ్ళిపోదాం. వస్తే ఒకసారి అటు చూడు. ఇదిగోండి మేడం. హే ఒకసారి రండి. ఏం కావాలండి? 2 plates ఇడ్లీ.
తీసుకోండి. మీరు ఇలా కష్టపడుతున్నారంటే మనీ కోసమే కదా, పైగా ప్రెగ్నెన్సీతో ఉన్నారు. ఆ 10,000 తీసుకోండి, ప్రెగ్నెన్సీ ఖర్చుల కోసం పనికొస్తాయి, ఉంచండి. సుష్మా విత్ లవ్. ఏవండి ఏవండి, ఎవరో తినడానికి వచ్చిన వాళ్ళలో ఒక అమ్మాయి నన్ను చూసి 10,000 ఇచ్చిందండి. ప్రెగ్నెన్సీ ఖర్చులు పనికొస్తే ఉంచండి, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారండి. ఈ కాలంలో కూడా ఇంత మంచోళ్ళు ఉంటారని అనుకోలేదండి. అయ్యో, చేతికేమైందండి? ఏం లేదే, ఇందాక ఇంటికి వస్తుంటే దారిలో ఎవరిదో కారు అయిపోయింది. ఆగిపోతే రిపేర్ చేసేప్పుడు జస్ట్ లైట్గా కాలింది. జాగ్రత్తగా ఉండాలి కదండి. ఇదంతా సర్లే కానీ ఇందాక ఎవరో హెల్ప్ చేశారన్నావు, తను ఎవరో ఏంటో కనుక్కున్నావా? పేరు చెప్పారండి, సుష్మా అని. సుష్మానా? బ్లాక్ డ్రెస్ ఏమన్నా వేసుకుందా? అవునండి, మీకెలా తెలుసు? పెద్దోళ్ళని కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మనకు ఆ దేవుడే తోడున్నాడు. మ్మ్.